గత 12 ఏళ్లుగా వ్యవస్థలను విధ్వంసం చేయడం, మత పిచ్చిని రెచ్చగొట్టడం, అదానీ అంబానీలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు విచ్చలవిడిగా దోపిడీ చేయడం అనే కాన్సెప్ట్ ఈ దేశంలో నడుస్తోంది. రాజ్యాంగాన్ని కూనీ చేస్తుంటే జనం వెర్రిగా దేవుడి నినాదాలు చేస్తున్నారు. రాజ్యాంగం లేకపోయినా పర్వాలేదు, మనుధర్మాన్ని అమలు చేసిన సంతోషమే అనుకునే వాళ్ళు మన చుట్టూ తయారవుతున్నారు. ఈ జనరేషన్ శూద్రుల్లో చాలా మంది రాజ్యాంగం విలువ తెలియనంత అధమ స్థాయిలో ఉన్నారు. అసలు రాజ్యాంగం అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, సెక్యులరిజం అంటే ఏంటి, ఈక్వాలిటీ, జస్టిస్ లాంటి పదాలకు అర్థాలు ఏంటి అనే ప్రాథమిక ప్రశ్నలు కూడా వేసుకోలేని దయనీయ స్థితిలో ఉన్నారు. పురాణాలు వింటూ గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఆధ్యాత్మిక లోకంలో విహరిస్తే చాలు జన్మ ధన్యమైపోతుంది, మోక్షం సిద్ధిస్తుందనే భ్రమలో ఉంటున్నారు. నాలెడ్జ్ అక్కర్లేదు, మానవీయ విలువలు అక్కర్లేదు, ప్రపంచం ఎటుపోతుందో అక్కర్లేదు. చట్టాన్ని, న్యాయాన్ని ఒక్కో చోట ఒక్కో రకంగా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఎందుకలా అని అడగక్కర్లేదు అని భావిస్తున్నారు. ఇలాంటి దేశం ప్రపంచానికి విశ్వగురువుగా ఉందని ఆర్ఎస్ఎస్, బీజేపీ చెప్తుంటే గుడ్డిగా నమ్ముతున్నారు. ఇంతకాలం సాఫ్ట్వేర్ రంగం ఆదుకోవడం వల్ల బండి ఈజీగా నడిచిపోయింది. మత ఉన్మాదంలో ఊగుతున్న వాళ్ళు ఎక్కువగా ఈ ఐటీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్లోనో మరో రకంగానో డబ్బులు సంపాదించిన వాళ్లే ఉండటం విచిత్రం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు సాఫ్ట్వేర్ రంగం షేక్ అయిపోతోంది. అమెరికన్ ఐటీ కంపెనీలు అద్భుతాలు చేస్తుంటే ఇండియన్ ఐటీ కంపెనీలు ఉసూరుమంటున్నాయి. ఈ 2026లో మన ఐటీ ఇండెక్స్ 23% పడింది. ఐటీ కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ట స్థాయిల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ షేర్ ధర 5 ఏళ్ల కనిష్ట స్థాయిలో ఉంది. మన ఐటీ కంపెనీలు ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లాంటి కంపెనీల ధాటిని ఎలా తట్టుకుంటాయన్నది అర్థం కాని పరిస్థితి ఉంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2026లో 120 టెక్నాలజీ కంపెనీలు 1,00,000 మందికి పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఉద్యోగాల నుండి తొలగించాయి. లేటెస్ట్గా కాగ్నిజెంట్ 12,000 నుండి 15,000 మందిని తొలగించడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ కాగ్నిజెంట్లో 3,57,000 మంది ఉద్యోగులుండగా అందులో 2.5 లక్షల మంది ఇండియాలోనే ఉన్నారు. ఈ కంపెనీకి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సింగిశెట్టి రవికుమార్ సీఈఓగా ఉన్నారు. వైజాగ్లో కాగ్నిజెంట్ ఆఫీస్ కూడా పెట్టారు. ఇలాంటి కంపెనీ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి ప్రాజెక్ట్ లీప్ అనే పేరుతో ఒక ప్రోగ్రామును చేపట్టింది. ఒక్క కంపెనీ అని కాదు, దాదాపుగా ప్రతి ఐటీ కంపెనీ కూడా ఉద్యోగుల్లో కోత వేస్తోంది. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ అయిన మెటా కంటిన్యూస్గా ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. టీసీఎస్లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 22,000 ఉద్యోగాలు పోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతోందని 2014లోనే గూగుల్ గుర్తించింది. బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న డీప్ మైండ్ అనే ఏఐ కంపెనీని కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ డీప్ మైండ్ మీద ఆధారపడి బిల్డ్ చేసిన ఏఐ మోడళ్లతో గూగుల్ దుమ్ము రేపుతోంది. గూగుల్ పేరెంట్ కంపెనీ పేరు ఆల్ఫాబెట్. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ $5 ట్రిలియన్ దిశగా దూసుకుపోతోంది. నాస్డాక్ రికార్డు స్థాయిలో పెరగడానికి ఆల్ఫాబెట్ షేర్ ధర దూసుకుపోవడం కూడా ఒక ప్రధాన కారణం. చాలామందికి ఐడియా ఉండొచ్చు, ఒరిజినల్గా యూట్యూబ్, ఆండ్రాయిడ్ అనే ప్రోడక్టులను గూగుల్ కనిపెట్టలేదు. అవి స్టార్టప్లుగా ఉన్నప్పుడు కొనుగోలు చేసింది. గత 15 ఏళ్లుగా యూట్యూబ్, ఆండ్రాయిడ్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిపోయాయి. అదే రీతిలో ముస్తాఫా సులేమాన్ సారథ్యంలోని డీప్ మైండ్ను గూగుల్ కొనడం అన్నది ఈ రోజున ఏఐ రంగంలో ఆల్ఫాబెట్కు తిరుగులేని ఆధిపత్యాన్ని ఇచ్చింది. మన దేశంలో ఏఐ పొటెన్షియాలిటీని 10 ఏళ్ల కింద గుర్తించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. రాజకీయ నాయకులైతే దాదాపుగా దీని గురించి ఆలోచించలేదు. సాధారణంగా ఐటీ రంగంలో పరిణామాలను పసిగట్టడంలో ముందుండే చంద్రబాబు కూడా ఒక ఉప్పెనెల రాబోతున్న ఏఐని 2014లో గుర్తించలేదు. 2024 వచ్చేసరికి ఐటీ కంపెనీలు ఉద్యోగులను డౌన్ సైజ్ చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ టైంలో వాటి వెంటబడి వైజాగ్లో ఆఫీసులు అయితే తెరిపించగలుగుతున్నారు, కానీ హైటెక్ సిటీ తరహాలో లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేసే అవకాశం చాలా చాలా తక్కువ. అమరావతికి అయితే ఐటీ కంపెనీల రాక గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని కూడా లేదు. క్వాంటమ్ కంప్యూటర్స్ మీద లోతుగా దృష్టి పెడుతున్నారు. ఇది సక్సెస్ అయితే అమరావతికి మంచి గుర్తింపు రావచ్చు. కానీ ఐటీ సర్వీసుల కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసుకునే పరిస్థితిలో లేవు. అందువల్ల అమరావతి లాంటి చోట్లకు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం బాగా తక్కువగా ఉంది. గత 30 ఏళ్లుగా ఐటీ రంగం దేశంలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను ఇచ్చింది. ఇప్పుడు ఏఐ కారణంగా 80% మంది బీటెక్ స్టూడెంట్స్కు జాబ్స్ రావడం లేదు. ఇలాంటి పరిస్థితిని అంచనా వేసి
మ్యానుఫ్యాక్చరింగ్ మీద దృష్టి పెట్టాల్సిన మోదీ గవర్నమెంట్ ప్రతిపక్షాలను ఎలా లేకుండా చేయాలి, దేశంలో అన్ని మూలలకు మత పిచ్చిని ఎలా వ్యాపింపచేయాలి అనే దాని మీదనే దృష్టి పెట్టింది. పేపర్లలో యాడ్లు ఇచ్చుకోవడానికి మేక్ ఇన్ ఇండియా అని ఒక డొల్ల ప్రోగ్రామును పెట్టారు. అది ఎంత డొల్లగా మారిందంటే ఇప్పుడు దాని పేరు ఎత్తడానికి కూడా మోదీకి ధైర్యం చాలడం లేదు. కషాయం మేధావులు ఏం చెప్తున్నారంటే డెలివరీ బాయ్ ఉద్యోగాలు లక్షలు వస్తున్నాయి చాలు కదా అంటున్నారు. డెలివరీ బాయ్ ఉద్యోగం కూడా ఒక ఉద్యోగమేనా? వేరే జాబ్ ఏదీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో పార్ట్ టైం వర్క్గా డెలివరీ జాబ్ చేస్తున్నారు. వీటిని చూపెట్టి ఇదిగో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం దిగజారుడుతనం కిందకు వస్తుంది. ఇంకోవైపు మన దిగుమతుల బిల్లు బీభత్సంగా పెరిగిపోతోంది. యుద్ధం రాకముందే పరిస్థితి ఏమీ బాగలేదు. యుద్ధం మొదలయ్యాక మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా పరిస్థితి తయారైంది. అన్ని రేట్లు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుల నెత్తిన పిడుగుపడినట్లుగా ఉంది. ఇప్పుడు మోదీ తీరుబాటుగా నిద్రలేచి జనానికి ఆస్టరిటీ మెజర్స్ గురించి అంటే పొదుపు చర్యల గురించి క్లాస్ పీకుతున్నాడు. పోనీ ఈయనేమైనా ఖర్చులు ఆదా చేస్తున్నాడా అంటే అబ్బే అలాంటి థాట్ మనకు రాదంటున్నాడు. సగటున నెలకోసారైనా ఫారిన్ టూర్ వేయాల్సిందే. మంది మార్బలంతో రాష్ట్రాల మీద దండయాత్ర చేయాల్సిందే. పేపర్లకు టీవీ ఛానళ్లకు జనం కట్టే ట్యాక్స్ డబ్బును కుమ్మరించాల్సిందే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు జనానికి నీతులు చెప్పమంటే ఎన్ని గంటలైనా చెప్తారు. హైదరాబాద్లో మోదీ మీటింగ్ పెట్టి బీదారుపులు అరవడంతో బాంబేలో స్టాక్ మార్కెట్ బేరమంది. భారీ స్థాయిలో పతనమైంది. సెన్సెక్స్ 1313 పాయింట్లు పడింది. నిఫ్టీ 360 పాయింట్లు పడి 23,815 వద్ద క్లోజ్ అయింది. రూపాయి 95.3 దాకా వెళ్లి ఇంకో కొత్త కనిష్ట స్థాయిని చూసింది. దేశాన్ని నడిపించేవాడు బీదరుపులు అరిస్తే ఇన్వెస్టర్లు కాన్ఫిడెన్స్ కోల్పోవడం చాలా సహజం. 2024 సెప్టెంబర్ నుండి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు. ఎఫ్ఐఐలు ఈ 20 నెలల్లో $50 బిలియన్ పైగా అమ్మకాలు జరిపారు. అయితే డొమెస్టిక్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తుండటం వల్ల మార్కెట్లో ఫాల్ మరీ ఎక్కువగా లేదు. ప్రస్తుతానికి మన మార్కెట్లకు డొమెస్టిక్ ఇన్వెస్టర్లు సపోర్ట్ చేస్తున్నారు. ఇదొక్కటే ప్లస్ పాయింట్గా ఉంది. ఇక ఎల్ నినో కాచుకుని ఉంది. దాని దెబ్బ ఏ స్థాయిలో తగులుతుందో చూడాలి.